హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయాష్ మున్షి అండ్ ఈవెంట్ హెరో. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఇంకా మీరు ఎన్ని రోజులు ఈ పర్సన్ గురించి బాధపడతా ఉండాలి, దీనికి అసలు ముగింపు ఎప్పుడు, ఈ వీడియోలో మనం చూడబోతున్నామండి. అండ్ మీ అందరి కోసం ఒక చిన్న రెమెడీ అయితే తీసుకొచ్చాను నేను. ఇది మీ పర్సన్ మీకు కాంటాక్ట్లోకి రావడానికి వర్క్ చేస్తుందన్నమాట. చాలా సింపుల్ రెమెడీ అండి. మీ పర్సన్తో మీకు రీయూనియన్ అవ్వడానికి చాలా హెల్ప్ చేస్తుంది ఇది. ఓకే, ఇలా ఒక వైట్ పేపర్ తీసుకోవాలి. చూస్తున్నారు కదా, వైట్ పేపర్ తీసుకున్న తర్వాత ఇలా ఒక బాక్స్ని గీసుకోవాలండి. గీసుకున్న తర్వాత ఈ బాక్స్లో 3 and 6 కనిపిస్తుందా? ఇలా రాసుకున్న తర్వాత దీని కింద 3 times అండర్లైన్ చేయండి. ఇక్కడ మీ పేరు రాసుకోవాలండి. ఎగ్జాంపుల్ నేను మీ పేరు సీత అని రాస్తున్నాను. సీత తర్వాత కింద 3 times అండర్లైన్. ఇక్కడ మీ పర్సన్ నేమ్ అండి. మీ పర్సన్ పేరేంటో మీరు రాసుకోవాలన్నమాట. నేను ఇక్కడ రాము అని రాస్తున్నాను. మీ పర్సన్ నేమ్ కింద కూడా 3 times అండర్లైన్ చేయండి. ఓకే, ఇక్కడ 336 కింద ఏం రాయాలంటే కాల్ మీ నౌ. కాల్ మీ నౌ రాసారా? దీని కింద 3 times అండర్లైన్ చేయండి. ఓకే, దీని కింద ఇంకా కావాలంటే ఐ యామ్ మిస్ యూ, కాల్ మీ నౌ రాసుకున్న తర్వాత మళ్ళీ దీని కింద కూడా 3 times అండర్లైన్ చేయండి. ఇక్కడ 336 ఉంది కదా, ఈ కార్నర్లో 3, ఈ కార్నర్లో 3, ఇక్కడ 6 అండ్ ఇక్కడ 9 రాసుకోండి. ఓకే, చాలా సింపుల్ రెమెడీ అండి. మీకు కనిపిస్తుందని అనుకుంటున్నాను. ఇలా వైట్ పేపర్ తీసుకొని ఒక బాక్స్ గీసుకోండి. మిడిల్లో 336 రాయండి. దీని కింద 3 times అండర్లైన్. తర్వాత ఇక్కడ మీ పేరు రాసుకోండి. మీ పేరు కింద 3 times అండర్లైన్. ఇక్కడ మీ పర్సన్ నేమ్ రాసేసిన తర్వాత తన పేరు కింద కూడా 3 times అండర్లైన్ చేసిన తర్వాత కాల్ మీ నౌ. ఇక్కడ ఎవరున్నారు? మీరు కదా. మీ పర్సన్కి చెప్తున్నారు మీరు కాల్ చేయండి అనేసి. దాని కింద 3 times అండర్లైన్. ఇప్పుడు ఐ యామ్ మిస్ యూ, కాల్ మీ నౌ అని రాశారు కదా, మళ్ళీ దీని కింద కూడా 3 times అండర్లైన్ చేసుకోవాలన్నమాట. ఓకే, ఈ రెమెడీ మీ పర్సన్ దగ్గర నుంచి మీకు కాల్ మెసేజ్ రావడానికి, మీ పర్సన్తో మీకు రీయూనియన్ అవ్వడానికి చాలా హెల్ప్ చేస్తుందండి. ఓకే, మీకు కావాలంటే మీరు ట్రై చేయొచ్చు. ఓకే, 3 days ఇక్కడ 3369 నెంబర్ ఉంది కదా, ఈ టైం లోపల మీ పర్సన్ దగ్గర నుంచి మీకు కాల్ ఆర్ మెసేజ్ ఖచ్చితంగా వస్తుంది. ఒకవేళ వచ్చింది అనుకోండి, ఖచ్చితంగా నాకు కామెంట్లో పెట్టడం మర్చిపోకండి. మీరు ఇంకా ఇది వర్కౌట్ అయింది అనుకోండి, నేను మీ ముందుకి ఇంకా చాలా ఇలాంటి రెమెడీస్ అనేది తీసుకొస్తాను. ఓకే అండి, ఇప్పుడు ఇది మనం పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మీరు ఈ పర్సన్ గురించి ఇంకా ఎన్ని రోజులు బాధపడతా ఉండాలి, దీనికి అసలు ముగింపు ఉందా లేదా చూడబోతున్నాం అన్నమాట. మీ పర్సన్ హ్యాపీగానే ఉన్నారా మరి తన లైఫ్లో? తను కూడా మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారా లేదా అది కూడా చూడబోతున్నాం అన్నమాట. ఓకే, రీయూనియన్.
చెప్తాను. బాటమ్ ఆఫ్ ద డెక్ జస్టిస్. మీకు ఖచ్చితంగా జస్టిస్ అనేది రాబోతుందండి. అండ్ ఇక్కడ నాకు స్ట్రాంగ్ ఒక మెసేజ్ అయితే కనిపిస్తుందండి. మీకు తెలియకుండానే మీ వెనుకల ఎవరో మిమ్మల్ని చీట్ చేయడం అన్నమాట. మీ పనిలో అయితే ఎవరో మీకు తెలియకుండానే ఇన్వాల్వ్ అయి ఉన్నారండి. ఇంకా ఎవరిని పడితే వాళ్ళని మీరు నమ్మకండి. మీ వెనుకల ఎవరో ఒక పర్సన్ మిమ్మల్ని చాలా మోసం చేస్తున్నారు. మీ ముందు చాలా మంచిగా ఉన్నట్టే మీ వెనుకల గోతులు తవ్వుతున్నారనమాట ఈ పర్సన్. అలాంటి ఎనర్జీ ఇక్కడ కనిపిస్తుంది. మీరేమనుకుంటున్నారంటే అలాంటి వాళ్ళను మీరు మీ లైఫ్లో నుంచి కట్ చేసేయాలి అని ఆలోచిస్తూ ఉన్నారండి. ఏదో ఒక విషయంగా మీరు రిస్క్ తీసుకోవాలి ఇంకా అని డిసైడ్ అయిపోయారు. మీ పర్సన్ అయితే మీరు చాలా మిస్ అవుతున్నారని చాలా బాధపడుతూ ఉన్నారు. ఈ పర్సన్ దగ్గర నుంచి కాల్ వస్తుందా, మెసేజ్ వస్తుందా అనేసి మీరు రోజులు లెక్క పెట్టుకుంటూ కూర్చుంటున్నారనమాట. మీది మీ పర్సన్ది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అయి ఉంటుందండి. ఈ పర్సన్ ఖచ్చితంగా మీ దగ్గరికి రాబోతున్నారు. ఆ పర్సన్తో మీకు న్యూ బిగినింగ్ అనేది అవుతుందన్నమాట. వీళ్ళ ఫార్చ్యూన్ వచ్చింది కదా మనకి ఇక్కడ. మీకు కర్మ అనేది ఇంకా ఎండ్ అవ్వలేదండి. ఈ పర్సన్తో ఇంకా కొన్ని రోజులు మీరు బాధపడేది ఉందన్నమాట. దాని తర్వాత మీరు ఈ పర్సన్తో మీకు న్యూ బిగినింగ్ అవుతుంది. చాలా హ్యాపీగా ఉండబోతున్నారండి. ఆ పర్సన్ కూడా అక్కడ ఏమి హ్యాపీగా లేరండి. తను కూడా మిమ్మల్ని మోసం చేస్తున్నా అని ఈ పర్సన్కి తెలుసు. అందుకనే గిల్ట్ ఫీల్ అవుతున్నారు. 24/7 మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారండి. మేబీ మీతో మంచిగా మాట్లాడుకుంటూనే మీకు తెలియకుండా వేరే ఎంగేజ్మెంట్ చేసుకోవడం కానీ వేరే మ్యారేజ్కి ఓకే చెప్పడం కానీ చేసి ఉంటారు ఈ పర్సన్. ఆ విషయం మీకు తెలిసి కూడా మీరు చాలా బాధపడుతూ ఉన్నారు, ఏడుస్తున్నారు. ఇంకా ఈ రిలేషన్షిప్ నుంచి మూవ్ ఆన్ అవ్వలేక, ఈ రిలేషన్షిప్లో ఉండలేక చాలా బాధపడుతున్న ఎనర్జీస్ అనేది నాకు ఇక్కడ కనిపిస్తుంది. ఈ పర్సన్కి మీరు అన్కండిషనల్గా లవ్ అయితే ఇచ్చారండి, కానీ ఈ పర్సన్ మిమ్మల్ని బ్యాక్ స్టాప్ చేశారనమాట. ఓకే, ఇంకా మేము ఈ కార్డ్స్కి క్లారిఫికేషన్ కార్డ్ తీద్దామండి. మీ పర్సన్ అయితే మీకు ఖచ్చితంగా న్యూ బిగినింగ్ అవుతుందండి. ఎన్ని రోజులలో మీ పర్సన్ నుంచి మీకు రీయూనియన్ అవుతుందో వీడియో అసలు మిస్ అవ్వకండి, లాస్ట్లో చెప్తానండి. ఇద్దరి మధ్యలో ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఉండాలి అని అనుకుంటున్నారు. మీ పర్సన్ గురించి ఆలోచిస్తూ ఉన్నారండి. ఈ పర్సన్ ఏమో మనీని చూసుకొని వెళ్ళిపోయారు, మీరేమో మీ పర్సన్ గురించి ఆలోచిస్తూ ఉన్నారు. ఆ పర్సన్ ఏమో మనీ గురించి చూస్తూ ఉన్నారనమాట. మీ పర్సన్ ఇంకా మీరు మీ ఫ్రెండ్స్ ద్వారా కానీ లేదా ఇంకా మీరేం చేస్తున్నారంటే ఈ పర్సన్ గురించే తెలుసుకుంటూ ఉంటున్నారనమాట. తను ఎలా ఉన్నారు, హ్యాపీగా ఉన్నారా, లేదా తను వేరే మ్యారేజ్ కూడా చేసుకొని ఉంటే అక్కడ హ్యాపీగానే ఉన్నారా లేదా బాధపడుతూ ఉన్నారా అని కూడా మీరు తెలుసుకుంటూ ఉంటున్నారండి ఈ పర్సన్ గురించి. మీ పర్సన్ మీ లైఫ్లోకి రాబోతున్నారంటే ఈ పర్సన్ మేషం, సింహం, ధనుసు రాశి పర్సన్ కూడా అయి ఉంటారు. ద వరల్డ్ అండ్ ఇక్కడ మనకు వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ అండ్ ద వరల్డ్. ఖచ్చితంగా మీకు కర్మచక్రం అనేది ఎండ్ అయిపోతుంది. ఇద్దరికి ప్యాషనేట్ న్యూ బిగినింగ్ అవుతుందండి. మీ పర్సన్ మీ లైఫ్లోకి రాబోతున్నారు. ద సన్. ఎందుకంటే మీ పర్సన్ మీ లైఫ్లోకి ఎందుకు వస్తున్నారు అంటే ఈ పర్సన్ ఇంకా మిమ్మల్ని ఈ పర్సన్ చాలా బ్యాక్ స్టాప్ చేసి ఉన్నారు కదా, ఇంకా మీకు తెలియకుండానే మీకు చీట్ చేయడం లాంటివి చేశారనమాట. ఈ పర్సన్ మీకు తెలియకుండా వేరే ఎంగేజ్మెంట్ చేసుకోవడం కానీ లేదా మీకు సడన్గా వచ్చి మీకు బ్రేకప్ అని చెప్పేసి వేరే రిలేషన్షిప్లోకి వెళ్ళడం కానీ అలా చేసి ఉంటారు. దానివలన మీరేం చేస్తున్నారంటే ఈ రిలేషన్షిప్ నుంచి చాలా బాధతో ఈ రిలేషన్షిప్ నుంచి మీరు మూవ్ ఆన్ అయిపోతున్నారండి. చాలా బాధపడుతున్నారనమాట, హ్యాపీగా కాదు. అయితే ఈ పర్సన్కి ఆ విషయం తెలిసిందనమాట.
మీరు మూవ్ ఆన్ అయిపోతున్న విషయం ఈ పర్సన్కి తెలిసిందంటే దానివల్లనే మళ్ళీ మీ పర్సన్ మీ లైఫ్లోకి రాబోతున్నారని మళ్ళీ మీతో ప్యాషనేట్ న్యూ బిగినింగ్ చేయాలి అని ఆలోచిస్తూ ఉన్నారు ఈ పర్సన్. ఒకవేళ మీరు మూవ్ ఆన్ అయిపోతే ఈ పర్సన్కి ఎనర్జీస్ ఎవరిస్తారు? మీ ఎనర్జీస్ ఈ పర్సన్కి అందకపోతే ఈ పర్సన్ చాలా లో అవుతారండి. మీరు ఈ ఎనర్జీలో ఉన్నారు కదా, మీ పర్సన్ ఈ ఎనర్జీకి వచ్చేస్తారనమాట. తన విష్ ఏంటంటే మీరు మూవ్ ఆన్ అవ్వకూడదు, తన లైఫ్లోనే ఉండాలి. తను మాత్రం మీ లైఫ్లో ఉండరు, తనకు వేరే రిలేషన్షిప్స్ కావాలన్నమాట ఈ పర్సన్కి. తను మాత్రం చాలా ఆప్షన్స్ని చూసుకొని వెళ్ళిపోతారు, కానీ ఇంత బాధ పెట్టినా మీరు మాత్రం ఈ రిలేషన్షిప్ నుంచి మూవ్ ఆన్ అవ్వకూడదన్నమాట. ఎందుకంటే మీ ఎనర్జీస్ ఈ పర్సన్కి కావాలి కదా, అందుకని మిమ్మల్ని మూవ్ ఆన్ అవ్వనివ్వరు ఈ పర్సన్. మీరు ఎప్పుడైతే మూవ్ ఆన్ అయిపోవాలి అని ఆలోచిస్తారో అప్పుడే ఈ పర్సన్ మీ లైఫ్లోకి ఎంటర్ అవుతారనమాట. మీది మీ పర్సన్ది ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్ అండి. ఇప్పుడు అర్థమైంది నాకు ఈ బాధ అంతా. ఎందుకంటే ఈ పర్సన్ మిమ్మల్ని ఏదో ఒక లెసన్ నేర్పించడానికే వచ్చారండి. మీతో లైఫ్లో ఉంటారా అంటే ఉండరు, మీకు కమిట్మెంట్ ఇస్తారా అంటే ఇవ్వరు. నువ్వంటే నాకు ఇష్టం అంటారు, వేరే వాళ్ళ పరిచయంగానే వెళ్ళిపోతారనమాట. ఇంకా వాళ్ళ దగ్గర మనీ ఎక్కువ ఉందనుకోండి, మనీ ఉన్న పర్సన్ తన లైఫ్లో వచ్చిందే అనుకో, చిట్కేసినంత సేపట్లో మిమ్మల్ని బ్రేకప్ చెప్పి వెళ్ళిపోతారండి ఈ పర్సన్. ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్ అంటేనే ఒక పర్సన్ ఏమో చాలా లవ్ చేస్తూ ఉంటారు, ఇంకో పర్సన్ అసలు పట్టించుకోరనమాట. కానీ మీ ఎనర్జీస్ ఈ పర్సన్కి కావాలి. మీరు ఆ రిలేషన్షిప్ నుంచి మూవ్ ఆన్ అవ్వకూడదు అసలు. ఎలా అంటే మిమ్మల్ని ఒక ఆప్షన్ లాగా వాడుకుంటూ ఉంటారండి ఈ పర్సన్. కానీ మీకు లైఫ్ లాంగ్ కమిట్మెంట్ ఇస్తారంటే అది లేదు. కానీ మీరు ఉండాలి తన లైఫ్లో, తను మాత్రం వేరే పర్సన్తో బిందాస్గా హ్యాపీగా ఉండాలన్నమాట. ఇంకా చూద్దామండి మనము ఈ కార్డ్స్కి మనం క్లారిఫికేషన్ చేద్దామండి. ఇంకా ద స్టార్. కొంతమందికి అయితే మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తున్నారండి, మిమ్మల్ని ఒక స్టార్ లాగా చూస్తూ ఉన్నారు. మీకు న్యూ బిగినింగ్ అవుతుందండి. మీకు విష్ ఫుల్ఫిల్మెంట్ అవ్వబోతుందన్నమాట. మీరు ఏం కోరుకుంటే అది జరుగుతుంది. చెప్పాను కదా, నేను స్టార్టింగ్లో చెప్పాను, ఈ పర్సన్ మిమ్మల్ని బ్యాక్ స్టాప్ చేసేసి మరి వేరే పర్సన్తో ఎంగేజ్మెంట్ లేదా మ్యారేజ్ చేసుకున్నారండి ఈ పర్సన్, లేదా వేరే రిలేషన్షిప్లోకి కూడా వెళ్ళిపోయి ఉంటారు. దానివల్లనే ఈ పర్సన్కి ఇప్పుడు అవన్నీ గుర్తొచ్చి బాధపడతా ఉన్నారండి, చాలా బాధపడతా ఉన్నారు మీ పర్సన్. మీరేం చేస్తూ ఉన్నారు? మీ చుట్టూ వాల్ పెట్టుకుంటున్నారనమాట చాలామంది. ఆ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చినా మీ మనసులో ఉన్న ఇన్నర్ ఫీలింగ్స్ అవన్నీ మీరు మీ పర్సన్తో చెప్పుకోలేరండి. వాల్ పెట్టుకొని ఉంటున్నారనమాట, లోపలే చాలా ఏడుస్తూ బాధపడుతూ ఉంటున్నారు. ఎందుకండి ఇలాంటి పర్సన్ గురించి బాధపడతా ఉన్నారు? మిమ్మల్ని కాదనుకొని వెళ్ళిపోయిన పర్సన్, మిమ్మల్ని బ్యాక్ స్టాప్ చేసిన పర్సన్, మీ వెనుకల చాలా చీట్ చేసిన పర్సన్ మీ గురించి వేరే వాళ్ళతో కూడా అదో రకంగా మాట్లాడడం అన్నమాట. మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడడం, అలా చేసినట్టు నాకు ఇక్కడ ఎనర్జీస్ కనిపిస్తున్నాయి. అలాంటి పర్సన్ మీకు ఎందుకండి? ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చినా మళ్ళీ స్టక్ ఎనర్జీలో ఉంచేసి మళ్ళీ ఇంకో పర్సన్ పరిచయం అయితే వెళ్ళిపోరని గ్యారెంటీ ఏంటిది? గ్యారెంటీ లేదు కదా. కాబట్టి నాకు తెలిసి అయితే అలాంటి రిలేషన్షిప్ నుంచి మూవ్ ఆన్ అయిపోవడే బెటర్. ఈ పర్సన్ కేవలం మీకు ఒక లెసన్ నేర్పించడానికి మాత్రమే వచ్చారండి మీ లైఫ్లోకి. తను మీతో లైఫ్ లాంగ్ ఉండడానికి అయితే రాలేదు అని ఎనర్జీస్ ఇక్కడ కనిపిస్తున్నాయని నాకు. ఒక్కసారి మీరు మూవ్ ఆన్ అయ్యి చూడండి, దాని తర్వాత మీ లైఫ్ ఏంటో, మీ గోల్ ఏంటో మీకు తెలిసి వస్తుందండి. అసలైన లైఫ్ని మీరు ఈ రిలేషన్షిప్ నుంచి మూవ్ ఆన్ అయిన తర్వాత అసలైన లైఫ్ ఎలా ఉందో మీకు తెలిసి వస్తుందండి ఖచ్చితంగా. ఇది మాత్రం నేను 100కి 100% చెప్పగలను. కానీ మూవ్ ఆన్ అవ్వడానికి అంత ధైర్యం అనేది చాలదన్నమాట. ఒకవేళ మూవ్ ఆన్ అయిపోతే నేను బతకగలనా? నేను ఉండలేను కదా. ఈ పర్సన్తో మాట్లాడకుండా, ఈ పర్సన్ని చూడకుండా, ఈ పర్సన్ నా లైఫ్లో లేకపోతే నేను ఉండలేను, నేను బతకలేను అని చాలామంది ఏడుస్తూ ఉంటున్నారు. కొద్దిగా ప్రయత్నం అనేది చేయండి.
తనతో ఒకవేళ మీతో కాంటాక్ట్లో ఉన్న ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉన్నా, మీరు మాట్లాడుతూ ఉన్నా సరే కొద్దిగా ఆ రిలేషన్షిప్ నుంచి మూవ్ ఆన్ అవ్వడానికి చూడండి. దాని తర్వాత మొత్తానికి మీరు ఆ రిలేషన్షిప్ నుంచి మూవ్ ఆన్ అయిపోయిన తర్వాత ఈ పర్సన్ లేకుండా నేను బతకగలను అనే నమ్మకం మీకు ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మీకు అసలైన లైఫ్ అంటే ఏంటో తెలిసి వస్తుందండి. కెరీర్ పరంగా మంచిగా ఎదగడమా, ఈ పర్సన్ గురించి మీరు ఇంత బాధపడుతున్నారు కదా, మీరు ఇంత బాధపడుతున్న ఈ పర్సన్ మిమ్మల్ని కేర్ చేయడం లేదండి. మీరు ఈ పర్సన్ గురించి ఎంతగా తప్పిస్తున్నారో మీ గురించి కూడా అంతే తప్పించే పర్సన్ మీ లైఫ్లోకి వస్తారండి. మీరు ఈ పర్సన్ని ఎంతగా లవ్ అండ్ ఎమోషన్స్, ఎంత కేరింగ్ అవన్నీ చూపిస్తారో అంతే కేరింగ్ పర్సన్ అనేది మీ లైఫ్లోకి వస్తారండి. ఓకే. డెత్. చాలామంది అయితే ఈ రిలేషన్షిప్ని ఏం చేసుకోవాలి అని ఆలోచిస్తూ ఉన్నారండి. ఇంకా మీలో చాలామందిలో చాలా గాఢమైన మార్పు అనేది జరుగుతూ ఉందండి. ఇంకా ఈ రిలేషన్షిప్ నుంచి మూవ్ ఆన్ అయిపోవాలి అని కొంతమంది ఆలోచిస్తూ ఉన్నారు. కొంతమంది మీ పర్సన్తో ఇంకా రీయూనియన్ అవ్వాలి అని ఆలోచిస్తూ ఉన్నారండి. ఖచ్చితంగా మీకైతే మీ పర్సన్తో రీయూనియన్ అనేది జరుగుతుందండి. ఇక్కడ మనకు వరల్డ్ అండ్ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ కార్డ్ వచ్చింది కదా. ఇప్పటిదాకా మీరు మంచి చేసి ఉంటే ఖచ్చితంగా మీకు మంచి జరుగుతుందని, చెడు చేసి ఉంటే చెడు జరుగుతుందన్నమాట. అది మన కర్మని బట్టి ఉంటుందండి. మేషం, సింహం, ధనుసు రాశి పర్సన్ అండ్ మిథునం, తుల, కుంభరాశి పర్సన్ మీ లైఫ్లో చాలా ఫాస్ట్గా వస్తున్నారండి. మీరు ఎప్పుడైతే మూవ్ ఆన్ అయిపోవాలి అని ఆలోచిస్తారో, మీ కెరీర్ మీద ఎప్పుడైతే దృష్టిని పెడతారో అప్పుడే మీ పర్సన్ మీ లైఫ్లోకి మళ్ళీ ఎంటర్ అవుతారనమాట. మిమ్మల్ని తను మూవ్ ఆన్ అవ్వనివ్వరు. ఎందుకంటే మీ ఎనర్జీస్ లేకుండా ఈ పర్సన్ ఉండలేరండి. మీ ఎనర్జీస్ తనకి ఎప్పుడు కావాలి, తను బూస్టప్ చేస్తూ ఉంటాయన్నమాట. అలాగని మీతో లైఫ్లో ఉంటారా అంటే అలా ఉండరు. నో కమిట్మెంట్ అస్సలు ఇవ్వరు, వేరే పర్సన్కి ఇస్తారనమాట. అండ్ ఈ పర్సన్కి మీ దగ్గర దొరికినంత ఫ్రీడమ్ వేరే పర్సన్ దగ్గర దొరకదండి. ఈ పర్సన్కి మీ దగ్గర చాలా స్వేచ్ఛగా ఉంటారనమాట. కానీ వేరే వాళ్ళ దగ్గర ఈ పర్సన్ అంత స్వేచ్ఛగా ఉండలేరు. దానివల్లనే మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి అని ఆలోచిస్తూ ఉన్నారండి. ద డెవిల్. మీ పర్సన్ లైఫ్లో థర్డ్ పర్సన్ ఉన్నారండి. దానివల్లనే ఈ పర్సన్ని మీ లైఫ్లోకి రాకుండా ఆపుతున్నారండి. మీ పర్సన్ని చాలా కంట్రోల్ చేస్తున్నారు వాళ్ళు ఎవరో. కొంతమందికి మదర్, ఫాదర్ కావచ్చు, సిస్టర్స్ కావచ్చు, లేదా అదర్ పర్సన్ ఎవరైనా కావచ్చు, తనని బాగా కంట్రోల్ చేస్తున్నారు. కానీ ఇంకా దానివల్లనే మీ పర్సన్ స్టక్ అయిపోతున్నారు, మీకు కమిట్మెంట్ ఇవ్వలేకపోతున్నారు. ఒకవేళ నువ్వు తన లైఫ్లోకి వెళ్తే ఇంకా నీకు మా సైడ్ నుంచి ఎలాంటి హెల్పింగ్ అనేది ఉండదు, అలా బెదిరించడం అన్నమాట. దానివల్లనే మీ పర్సన్ ఇంకా ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నారనమాట. మీ పర్సన్ ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నారండి. జగిల్ అవుతున్నారు, ఏ డెసిషన్ తీసుకోవాలి. ఇంట్లో వారి మదర్, ఫాదర్ అయితే వాళ్ళని ఒప్పించి మీ లైఫ్లోకి ఎలా రావాలి, వాళ్ళని ఎలా ఒప్పించాలి అని కూడా తను ఆలోచిస్తూ ఉన్నారండి. మీ పర్సన్ దగ్గర నుంచి అయితే మీకు కాల్ ఆర్ మెసేజ్ ఖచ్చితంగా వస్తుందండి. రైట్ టైం కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. మీ పాస్ట్ పర్సన్తో మీకు రీయూనియన్ అవుతుందండి. చాలా హ్యాపీగా ఉండబోతున్నారు మీరు. అండ్ కర్కాటకం, వృచ్చికం, మీనరాశి పర్సన్ కూడా మీ లైఫ్లోకి రాబోతున్నారండి. ఓకే. ఒకవేళ మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తే ఎన్ని రోజులలో వస్తారు? ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ డివైన్, ప్లీజ్ ఏంజల్, ప్లీజ్ యాక్యురేట్గా రీడింగ్ ఇచ్చేయండి. వాళ్ళ పర్సన్ వాళ్ళ లైఫ్లోకి వస్తే ఎన్ని రోజులలో వస్తారో తెలియజేయండి మాకు. ఎస్ ఆఫ్ పెంటికల్స్, న్యూ బిగినింగ్ కార్డ్ అండి. ఖచ్చితంగా మీ పర్సన్తో మీకు న్యూ బిగినింగ్ అవుతుందండి. మీ పర్సన్ మీకు కాల్ చేయబోతున్నారు, మెసేజ్ చేయబోతున్నారు. దీంట్లో ఎలాంటి డౌట్ లేదు. నెంబర్ అయితే ఏమీ రాలేదండి. ఇంకో కార్డు తీసుకుందాం. 11 నెంబర్ వచ్చిందండి. జస్టిస్ కూడా రాబోతుంది. 11 అవర్స్ అండ్ 11 డేస్ లోపల మీ పర్సన్ దగ్గర నుంచి మీకు కాల్ ఆర్ మెసేజ్ ఖచ్చితంగా వస్తుందండి.
ఎవరికైతే మీ పర్సన్ దగ్గర నుంచి మీకు కాల్ ఆర్ మెసేజ్ వస్తుందో నాకు కామెంట్లో తెలియజేయండి. అండ్ కొంతమందికి ఆల్రెడీ కాల్ మెసేజ్ వచ్చేసి కూడా ఉంటాయండి. సో ఎవరికైతే వచ్చినాయో వాళ్ళు కామెంట్లో తెలియజేయగలరు. ఇప్పుడు మనము మీ పర్సన్ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ చూద్దామండి. ఈ డెక్లో మీ పర్సన్ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్. మీ పర్సన్ పాస్ట్ ప్రజెంట్ అండ్ ఫ్యూచర్. మీది పాస్ట్ ప్రజెంట్ అండ్ ఫ్యూచర్. మీకు మీ పర్సన్కి పాస్ట్లో చాలా గొడవలు అనేవి జరుగుతూ ఉన్నాయండి. అండ్ మీ పర్సన్కి తన చుట్టుపక్కల వారితో కూడా ఆర్గ్యుమెంట్స్ వచ్చి ఉన్నాయి. దాంతో తను ఒంటరి పోరాటం చేస్తూ ఉన్నారు. అండ్ ప్రజెంట్ మీ దగ్గరికి రావాలి అని ఆలోచిస్తూ ఉన్నారండి. ఖచ్చితంగా మనకి కార్డ్స్ కూడా అవే వచ్చాయి కదా. మేషం, సింహం, ధనుసు రాశి పర్సన్, మిథునం, తుల, కుంభరాశి పర్సన్, కర్కాటకం, వృచ్చికం, మీనరాశి పర్సన్ అండి మీ లైఫ్లోకి రాబోతున్నారండి. ఫ్యూచర్లో కూడా మేషం, సింహం, ధనుసు రాశి పర్సనే వస్తున్నారండి. అండ్ ప్రజెంట్లో కూడా మేషం, సింహం, ధనుసు రాశి పర్సన్ వస్తున్నారు. ఫ్యూచర్లో కూడా మేషం, సింహం, ధనుసు రాశి పర్సన్ వస్తున్నారండి. కార్డ్స్ అయితే చాలా బాగుందండి. అందరూ ఐ క్లెయిమ్ దిస్ పాజిటివ్ ఎనర్జీ అని మీరు క్లెయిమ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు పాస్ట్లో ఎలా ఉన్నారు? మీరు మీ పర్సన్ దగ్గరికి వెళ్ళాలి అని ఆలోచిస్తూ ఉన్నారు. అండ్ పాస్ట్లో మీరు కూడా ఈ రిలేషన్షిప్ నుంచి మూవ్ ఆన్ అయిపోవాలి, ఏదో ఒక విషయంగా బ్యాక్ స్టెప్ తీసుకున్నారనమాట. ఇక్కడ మీకు మీ పర్సన్కి పాస్ట్లో ఏదో గొడవలు అనేది వచ్చాయండి. అండ్ ప్రజెంట్ క్లోజ్డ్ బుక్ అయిపోయారు. మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తున్నారు కదా. అండ్ ఫ్యూచర్ రీయూనియన్, సూపర్ కార్డ్. మీ పాస్ట్ పర్సన్తో మీకు ఫ్యూచర్లో కూడా రీయూనియన్ అవుతుంది. పాస్ట్లో కూడా మీ పర్సన్ మీ దగ్గరికి రాబోతున్నారు. అండ్ ఫ్యూచర్లో కూడా మీ పర్సన్ మీతోనే ఉండబోతున్నారండి. చాలా హ్యాపీగా ఉండబోతున్నారు. కార్డ్స్ అయితే చాలా బాగుందండి ఈరోజు. ప్లీజ్ అందరు క్లెయిమ్ చేసుకోండి, మర్చిపోవద్దు. ఇప్పుడు మనము మేషరాశి నుంచి మీనరాశి వరకు ఎలా ఉందో చూద్దామండి. మేషరాశి వారు హ్యాపీ ఫ్యామిలీ. మీరు చాలా హ్యాపీగా ఉన్నారండి మీ ఫ్యామిలీతో. అండ్ వృషభ రాశి ఏదో ఒక విషయంగా స్టక్ అయిపోయారండి మీరు. అండ్ మిథున రాశి వారు ద హెర్మిట్ ఎనర్జీలో ఉన్నారు మీరు. ఏదో ఒక రిలేషన్షిప్ నుంచి మూవ్ ఆన్ అయిపోవాలి అని ఆలోచిస్తున్నారు కూడా. అండ్ కర్కాటక రాశి వారు మీది మీ పర్సన్ది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అయితే మీరు మీ పర్సన్ని కలవాలి అని ఆలోచిస్తూ ఉన్నారండి, లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేసి. అండ్ సింహరాశి వారు హ్యాపీ ఫ్యామిలీ అండి. మీ ఫ్యామిలీతో మీరు చాలా హ్యాపీగా ఉంటారు. అండ్ కన్యా రాశి వారు ద ఫూల్. మీకు మీ పాస్ట్ పర్సన్తో రీయూనియన్ అవుతుందండి, చాలా హ్యాపీగా ఉండబోతున్నారు. అండ్ తులారాశి వారు మీకు ఎవరితోనో ఆర్గ్యుమెంట్స్ వస్తుందండి. దానివలన మీరైనా బాధపడతా ఉండొచ్చు, లేదా మీరు ఎవరితోనైతే గొడవ పెట్టుకుంటారో ఆ పర్సన్ అయినా చాలా బాధపడతా ఉండొచ్చు. అండ్ వృశ్చిక రాశి వారు ద సన్. మీకు విష్ ఫుల్ఫిల్మెంట్ అవుతుందండి. మీరు ఏదైతే ప్రే చేస్తున్నారో డైలీ అది మీకు జరుగుతుందన్నమాట. దానివలన మీరు హ్యాపీగా ఉండబోతున్నారు. అండ్ ధనుస్సు రాశి వారు మీరు గెట్ టుగెదర్ పార్టీస్లో పాల్గొంటారండి. అండ్ మీ ఫ్రెండ్స్తో కూడా పార్టీ చేసుకుంటారు, టెంపుల్స్కి విజిట్ చేయడం కానీ. అండ్ ఎవరైనా సింగిల్ ఉంటే కూడా ఎంగేజ్మెంట్ జరిగే ఛాన్స్ కూడా ఉందండి. అండ్ మకర రాశి వారు ఎవరి మీద చాలా అబ్సెసివ్ ఉన్నారండి మీరు. అండ్ కుంభరాశి వారు ఏదో ఒక విషయంలో క్లారిటీ కావాలి అని ఆలోచిస్తూ ఉన్నారండి మీరు. అండ్ మీనరాశి వారు ద హ్యాంగ్డ్ మ్యాన్. ఏదో ఒక విషయంగా చాలా దీర్ఘంగా ఆలోచిస్తూ ఉన్నారండి మీరు. ఇప్పుడు మనము ఎనర్జీ కార్డులో మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చెక్ చేద్దామండి.
మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి? డోర్ టు వాల్యూ. మీ పర్సన్కి మనీ ఫ్లో చాలా బాగుందండి. మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు. ఒంటరిగా కూర్చొని తను మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారండి మీ పర్సన్. డోర్ టు రొమాన్స్. తన విష్ ఏంటంటే మీ పర్సన్కి మీతో రొమాన్స్ అనేది చేయాలి అని తన విష్ అండి మీ పర్సన్ది. మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి? అప్రిషియేషన్. మిమ్మల్ని అందరు మెచ్చుకుంటున్నారండి. మీకు 5th చక్ర ఆర్కేంజల్ గ్యాబ్రియల్. మీరు ఎక్కడికైనా ట్రావెల్ కూడా చేస్తారండి. 4th చక్ర ఆర్కేంజల్ రఫీల్. మీరు ఏదో ఒక విషయంలో యాక్షన్ తీసుకోవాలి అని ఆలోచిస్తూ ఉన్నారండి మీరు. మీ మనసులో చాలా బాధ ఉందండి. మ్యాన్ హోల్డింగ్ ఏ హార్ట్. కానీ మీ బాధను మీ హార్ట్లోనే పెట్టుకొని చాలా బాధపడుతూ ఉన్నారనమాట. ఒకవేళ మీ పర్సన్ వచ్చినా ఇంకా నేను నీ గురించి ఇలా బాధపడుతున్నాను అలా చెప్పరనమాట. మీ మనసులో పెట్టుకొని మీరు మీరే లోపల బాధపడతా ఉంటారండి మీరు. ఫ్రెండ్స్, ఈ వీడియో అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి. ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఫ్రెండ్స్, మీరు లైక్ చేయడం వలన మన ఛానల్ అనేది ఇంకొంతమంది కూడా రీచ్ అవుతుందండి. అండ్ ఛానల్లో చాలామంది వచ్చినా ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదు. వీడియో చూసుకొని వెళ్ళిపోతున్నారనమాట. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నంత మాత్రాన, లైక్ చేసినంత మాత్రాన మీ మనీ అనేది ఏమీ కట్ అవ్వదండి. నేను హామీ ఇస్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి. ఓకే. అండ్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా నాకు కామెంట్లో తెలియజేయండి. మీకు ఏది రెజొనేట్ అవుతుంది, ఏది రెజొనేట్ అవ్వడం లేదు అండ్ నాకు కామెంట్ బాక్స్లో కూడా రాయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకే. అండ్ నేను మేషరాశి నుంచి మీనరాశి వరకు ఈ సెప్టెంబర్ మంత్ ప్రెడిక్షన్ అనేది ఇవ్వాలనుకుంటున్నాను. ఏ రాశి వరకు ఆ రాశి ప్రకారమే పెట్టేస్తానండి. ఒకవేళ మీకు కలెక్టివ్ రీడింగ్ కావాలంటే కూడా అది కూడా పెడతాను అండ్ రాశి ప్రకారం కూడా పెట్టేస్తాను అనమాట. కొంతమంది రాశి ప్రకారం అడుగుతున్నారు, దాని వలన అలాంటి వాళ్ళ కోసం రాశి ప్రకారం కూడా చేసేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇంకా